హే మై డియర్ స్టూడెంట్స్, క్లాస్ 10 సిబిఎస్ఈ బోర్డులో చాలా మంది స్టూడెంట్స్ మ్యాథ్స్ కన్నా, సోషల్ కన్నా, ఈవెన్ లాంగ్వేజెస్ కన్నా కూడా కొంతమంది డిఫికల్టీగా ఫీల్ అయ్యే సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే సైన్స్. ఎందుకు అనంటే ఇందులో 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయో. ఈ 3 సబ్జెక్ట్స్ ని బ్యాలెన్స్ చేసి మొత్తం మనం ప్రాపర్ గా సిలబస్ ని ఫినిష్ చేస్తేనే మనకి 100/100 వస్తాయి. మరి పాసిబుల్ ఇన్ని 3 సబ్జెక్ట్స్ ని ఇంటర్నల్ గా 3 సబ్జెక్ట్స్ ని ఫినిష్ చేసి మనము ఇందులో 100/100 తెచ్చుకోవడం పాసిబుల్ అంటే ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఎవ్రీ ఇయర్ మీరు ఒకసారి రిజల్ట్ వచ్చిన తర్వాత చూడండి, చాలా మంది స్టూడెంట్స్ కి ఈవెన్ లాంగ్వేజెస్ లో మిస్ అయినా, ఈవెన్ సోషల్ ఇట్లాంటి సబ్జెక్ట్స్ లో మిస్ అయినా సైన్స్ లో చాలా మంది ఈజీగా తెచ్చుకుంటారు. ఎందుకంటే ఇందులో మేబీ మీరు ఒకటే రకమైన సబ్జెక్ట్ ఉంటే బోర్ కొడుతుందేమో కానీ, ఇందులో ఫిజిక్స్ లో ఒక రకమైన చాప్టర్స్ ఉంటాయి, కెమిస్ట్రీలో ఈక్వేషన్స్ మీద ఫోకస్ చేస్తారు, అండ్ బయాలజీలో మంచి మంచి డయాగ్రామ్స్ ఉంటాయి, అండ్ మన హ్యూమన్ బాడీ గురించి అండ్ మన నేచర్ గురించి వీటన్నిటి గురించి నేర్చుకుంటారు. సో సైన్స్ అస్సలు బోర్ కొట్టదు. బట్ స్టిల్ మనము ఈ ట్రాన్సిషన్స్ కి భయపడి, లేకపోతే ఎక్కువ టర్మ్స్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అందువల్ల వీటన్నిటిని గుర్తుపెట్టుకోవడంలో మిస్ అయ్యో రకరకాల రీజన్స్ వల్ల మనకి సైన్స్ ఇబ్బంది అనిపిస్తుంది. సో ఈ వీడియోలో మనము క్లాస్ 10th సిబిఎస్ఈలో మనం 100/100 తెచ్చుకోవడం ఎలా అనే విషయాన్ని డిస్కస్ చేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందట స్టూడెంట్స్, కొత్తగా చూస్తున్న స్టూడెంట్స్ అందరూ వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అండ్ ఆల్సో వెల్కమ్ టు వేదాంత సిబిఎస్ఈ 9th and 10th తెలుగు. దిస్ ఇస్ గాయత్రి పటేల్, యువర్ ఫేవరెట్ మాస్టర్ టీచర్. సో మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ మీరు క్లాస్ 9 లో కూడా నేర్చుకున్నారు. బట్ క్లాస్ 9 కి క్లాస్ 10 కి ఏం మారింది అని అంటే, కొన్ని సబ్జెక్ట్స్ క్లాస్ 9th కన్నా ఈజీగా ఉంటాయి, కొన్ని సబ్జెక్ట్స్ ఓకే మోడరేట్ గా అనిపించినా కూడా క్లాస్ 9th కన్నా ఇక్కడ కొన్ని సబ్జెక్ట్స్ మనకి కొన్ని చాప్టర్స్ టఫ్ గా అనిపిస్తాయి. అదేంటంటే ఫిజిక్స్ క్లాస్ 9 లో నువ్వు చాలా ఫార్ములాస్ నేర్చుకుంటావు, దట్ మోషన్ అని, లేకపోతే ఫోర్స్, వర్క్, ఇలాంటి టర్మ్స్ నేర్చుకుంటావు. అండ్ కంపారింగ్లీ క్లాస్ 9th కన్నా క్లాస్ 10 చాలా ఈజీ. ఇందులో 4 చాప్టర్స్ ఉంటాయి అఫ్ కోర్స్, బట్ దీంట్లో లైట్ గురించే నేర్చుకుంటావు. లైట్ గురించి అర్థమైతే హ్యూమన్ అర్థమైపోతుంది, ఎలక్ట్రిసిటీ అర్థమైపోతే ఈవెన్ మ్యాగ్నెటిజం చాలా చిన్న చాప్టర్, అది మనకి పెద్దగా కష్టం అనిపించదు. కంపారింగ్లీ 9th చాప్టర్, 9th లో చాలా టాపిక్స్ ఉంటాయి. అండ్ మోషన్ స్టార్ట్ చేస్తే ఫోర్స్ అని, వర్క్ అని, పవర్, ఎనర్జీ అండ్ గ్రావిటేషన్, ఇలాంటి టర్మ్స్ కన్నా క్లాస్ 10th లో మనం నేర్చుకునే ఫిజిక్స్ చాలా ఈజీ. అండ్ కెమిస్ట్రీ, అఫ్ కోర్స్ కెమిస్ట్రీ క్లాస్ 9 చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ క్లాస్ 9 కొంచెం టఫ్ గా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మీరు ఎగ్జెప్షన్స్ నేర్చుకుంటారు, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ లో ఎగ్జెప్షన్ నేర్చుకుంటారు. ఏదైనా కాన్సెప్ట్ ని డైరెక్ట్ గా నేర్చుకోవడం ఈజీ, కానీ ఓకే ఇది ఎగ్జెప్షన్ అని గుర్తుపెట్టుకోవడం అది మన మైండ్ కి అప్పుడప్పుడు స్ట్రైక్ అవ్వదు. అండ్ దీంట్లో ఇంకా కొంచెం అందరూ భయపడే చాప్టర్ ఏదైనా ఉంది అని అంటే కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. ఇది లెందీ చాప్టర్, అండ్ ఎస్ మీరు ఇంత ముందు కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు తక్కువ, కాబట్టి ఆ 2 చాప్టర్స్ లో మీరు టఫ్ గా ఫీల్ అవుతారు. అందుకే క్లాస్ 9 కన్నా ఇది కొంచెం టఫ్ ఉంటుంది. అండ్ బయాలజీ, ఎస్ బయాలజీ సేమ్, నువ్వు అక్కడ ఏదైతే చాప్టర్ నేర్చుకున్నావో దానికి సంబంధించిన నెక్స్ట్ టాపిక్ ఉంటది, మోడరేట్ గా ఉంటుంది. క్లాస్ 9 అర్థమైందా? ఎస్ క్లాస్ 10th కూడా అర్థమవుతుంది. అండ్ ఇంకా ఇక్కడ విషయం ఏంటంటే, ఈ మొత్తం ఈ మూడింటి నుంచి మనకి ఎవ్రీ పార్ట్ లో 4 పార్ట్స్ ఉంటాయి, 4 చాప్టర్స్ ఉంటాయి. ఈ 4 చాప్టర్స్ అన్నిటిలో కూడా హై వెయిటేజ్ చాప్టర్ ఏదైనా చాప్టర్స్ ఇస్తున్నాను. ఫిజిక్స్ లో లైట్ అండ్ అలాగే ఎలక్ట్రిసిటీ, ఈ 2 చాలా ఇంపార్టెంట్, ఇవి 2 కూడా హై వెయిటేజ్ ఉంది. అండ్ దాంతో పాటు కెమిస్ట్రీ విషయానికి వస్తే కెమికల్ ఈక్వేషన్స్, రియాక్షన్ అండ్ అఫ్ కోర్స్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ కూడా. దీంట్లో ఈక్వేషన్స్ రాయడం మాస్టర్ చేస్తే మిగిలిన కెమిస్ట్రీ మొత్తం ఈజీ అనిపిస్తుంది. అండ్ బయాలజీలో ఈ లైఫ్ ప్రాసెసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది లాంగ్ చాప్టర్, పెద్ద చాప్టర్ ఒప్పుకుంటా, టైం పడుతుంది నేర్చుకోవడానికి, బట్ స్టిల్ వర్త్ ఇట్. అంత పెద్ద చాప్టర్ నేర్చుకోవడానికి మనం పెట్టిన టైం మన మార్క్స్ ని తీసుకొస్తుంది, ఎందుకంటే హై వెయిటేజ్ చాప్టర్ ఇది. కాబట్టి ఈ వీటిని అస్సలు మిస్ చేయకండి. ఓకే, నెక్స్ట్ మ్యామ్ ఎలా చదవాలి? క్లాస్ 10 లో నేను సైన్స్ ని నేను అన్ని సబ్జెక్ట్స్ చదివినట్టే అప్రోచ్ అయితే సరిపోతుందా, లేదంటే దీనికి ఏదైనా డిఫరెంట్ అప్రోచ్ ఉందా అని అంటే ఎస్. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే, టెక్స్ట్ బుక్ డైరెక్ట్ గా నువ్వు ఓపెన్ చేసి చదివితే అర్థం కాదు. చాలా మంది స్టూడెంట్స్ కి ఏంటంటే టెక్స్ట్ బుక్ టర్మినాలజీ అర్థం కావడానికి టైం పడుతుంది, అండ్ అక్కడ వాళ్ళు స్ట్రక్ అయిపోతారు. అండ్ లాంగ్ లెంతీ సెంటెన్సెస్ ఉంటాయి. కాబట్టి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, నువ్వు ఆ చాప్టర్ ని యాక్చువల్ గా టెక్స్ట్ బుక్ లో చదవడానికన్నా ముందే నువ్వు యూట్యూబ్ లో కానీ, లేదంటే మన స్కూల్లో టీచర్ చెప్పేటప్పుడు కానీ చదవచ్చు. సమ్ టైమ్స్ ఒకవేళ టీచర్ చెప్పేటప్పుడు నువ్వు అబ్సెంట్ అయ్యావు, లేకపోతే నువ్వు సమ్ అదర్ రీజన్స్ వల్ల నీకు అర్థం కాలేదు, అప్పుడు నువ్వేం చేస్తావు, 1 షాట్ లెక్చర్స్ చూడు. 1 షాట్ లెక్చర్స్ మన ఛానల్లో ఆల్ క్లాస్ 9th and 10th కి సంబంధించిన సైన్స్, మ్యాథ్స్, సోషల్, ఇంగ్లీష్ వీటన్నిటి 1 షాట్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన నోట్స్, షార్ట్ నోట్స్ కూడా డిస్క్రిప్షన్ అండ్ టెలిగ్రామ్ లో ఉన్నాయి. ఇవి అసలు మిస్ అవ్వకు.
సో వన్ షాట్ చూసినప్పుడు ఏంటంటే మేబీ మహా అంటే చాప్టర్ ని 3 hours కన్నా ఎక్కువ లెంతీగా చెప్పలేం. ఓకే, సో 3 hours లో కంప్లీట్ చాప్టర్ కవర్ అయిపోతుంది. నువ్వు వీలైతే ఫస్ట్ టైం వినేటప్పుడు నార్మల్ రేంజ్ లోనే విని సెకండ్ టైం రీకాల్ చేసుకునేటప్పుడు 1.5x లో విను. సో టైం తగ్గిపోతుంది, సరిపోతుంది కదా. అండ్ దాంతో పాటు నోట్స్ కూడా ఉంటుంది, నోట్స్ కూడా డౌన్లోడ్ చేసుకో. నెక్స్ట్ ఇప్పుడు నీ టాస్క్, ఇప్పుడు ఇదంతా కూడా వేరే వాళ్ళు చెప్తుంటే నువ్వు వింటావు. బట్ ఇక్కడ ఏం చేస్తామంటే నువ్వు నీ అంతటా నువ్వు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి, మనము క్లాస్ విన్నప్పుడు మొత్తం మన మైండ్ లో ఉంటది కదా, టాపిక్ చాప్టర్ అంతా మైండ్ లో ఉంటది కదా, దాన్ని మన కింద డిస్క్రిప్షన్ మన టెక్స్ట్ బుక్ లో చదివేటప్పుడు నువ్వు ఇక్కడ చదివే లైన్స్ అన్ని కూడా నువ్వు వన్ షాట్ లో విన్న లైన్స్ టాపిక్ గుర్తొస్తాయి. సో ఈజీగా అయిపోతుంది. నువ్వు చాప్టర్ చదువుతున్నప్పుడు అలానే నాకు ఇదంతా తెలిసిందే కదా అన్న ఫ్లోలో ఉంటది, హార్డ్ గా అనిపించదు, బోర్ కొట్టదు. అండ్ దాని తర్వాత ఇక్కడ నువ్వు కొంచెం కష్టపడాల్సిన విషయం. ఎందుకు? అఫ్ కోర్స్ టైం సఫిషియెంట్ గా ఉండదు కొంతమంది స్టూడెంట్స్ కి. బట్ వాట్ ఐ సజెస్ట్ ఇస్, ఒక చాప్టర్ నువ్వు చూసావు, టెక్స్ట్ బుక్ లో చదివావు, ఇప్పుడు నీకు ఎంతో కొంత ఐడియా ఉంది కదా దట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ వాట్ ఈస్ ఏ కీవర్డ్స్ మనకి అవసరం అనేవి. సో వాటిని ఐదర్ నువ్వు, చాలా మంది పెన్సిల్ తో అండర్లైన్ చేయడము లేకపోతే ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. బట్ వాట్ ఐ సజెస్ట్ ఇస్, ఒక పేపర్ తీసుకొని అట్లీస్ట్ ఒక 2-3 pages లో నువ్వు చాప్టర్ కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ని చాలా క్విక్ గా విత్ ఇన్ ఒక 5-10 minutes లో రివిజన్ చేసేలాగా నువ్వు రాసుకుంటే చాలా బెటర్. షార్ట్ నోట్స్ రాసుకోవడం వల్ల మనకి ఫైనల్ ఎగ్జామ్స్ లో చాలా టైం సేవ్ అవుతుంది, షార్ట్ నోట్స్ వల్ల. ఎందుకంటే రివిజన్ మల్టిపుల్ టైమ్స్ చేయొచ్చు. అండ్ దాంతో పాటు సాల్వ్ చేయండి. ఇప్పుడు మీరు ఏదైతే నేర్చుకున్నారో నేర్చుకుని వదిలేస్తే కాదు కదా, ఆ నేర్చుకున్న టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఆ క్వశ్చన్స్ ని చదవడంలో కూడా ప్రయారిటీ వైజ్ గా వెళ్ళండి. దట్ ఫస్ట్ నువ్వు చాప్టర్ లో ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, లేకపోతే ఎండ్ ఆఫ్ ద చాప్టర్ ఎక్సర్సైజ్ ఉంటుంది. మ్యాథ్స్ లో చాలా కంపల్సరీగా చేయాల్సిన విషయం ఎండ్ ఆఫ్ ది ఎక్సర్సైజ్ క్వశ్చన్స్. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్ అని ఉంటుంది. అది దానికోసం నువ్వు బయట కొనుక్కోవాల్సిన పని లేదు. మన సిబిఎస్ఈ అఫీషియల్ వెబ్సైట్ లోనే ప్రతి క్లాస్ వైజ్ గా చాప్టర్ సబ్జెక్ట్ వైజ్ గా ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్ ఉంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని సాల్వ్ చేయి. దానికి సంబంధించిన నోట్స్ కూడా మనకి యూట్యూబ్ లో ఉంది అండ్ ఆన్సర్స్ ఎక్కడైనా అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ దాని తర్వాత కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ మీ అందరికీ తెలుసు కదా. ఎవ్రీ ఇయర్ లాగా 40% కాదు, ఈసారి మన కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ 50% కి మారింది అని. దట్ మీన్స్ ఇంకా హాఫ్ ఆఫ్ ద పేపర్ మనకి కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్సే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇది రివిజన్ ఎందుకు చేయాలి అని అంటే, నేను ఇందాక చెప్పిన కదా, వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాలి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నా కొద్ది. నేను ఇది ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన దట్ నువ్వు ఏదన్నా ఒక కాన్సెప్ట్ ని చదివి మళ్ళీ దాన్ని చూడకుండా ఉంటే మన బ్రెయిన్ లో మెల్లిమెల్లిగా ఆ చాప్టర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వెళ్ళిపోతుంది. అదే నువ్వు Day 1, Day 5, Day 7 లేకపోతే అట్లీస్ట్ ఒక రోజు చదివావు, దాని తర్వాత 15 days కి ఒకసారి చదువు, దాని తర్వాత మళ్ళీ నెల రోజులకు ఒకసారి చదువు, ఇలా మల్టిపుల్ టైమ్స్ నువ్వు రివిజన్ చేస్తుంటే నీకు అది బ్రెయిన్ లో అలాగే గుర్తుండిపోతుంది. అండ్ నువ్వు దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దాని మీద అప్పుడిప్పుడు చూసినావు కాబట్టి నువ్వు ఫైనల్ గా ఇప్పుడు ఏదైనా సడన్ గా ఎగ్జామ్ పెట్టినా కూడా నువ్వు రాయగలవు. సో నువ్వు ఎప్పుడెప్పుడు చదవచ్చు అని అంటే, క్లాస్ అయిపోయిన తర్వాత, టీచర్ స్కూల్లో క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇన్ని టాపిక్స్, ఇప్పుడు లైట్ చాప్టర్ స్టార్ట్ చేశారు, లైట్ లో మనకి రిఫ్లెక్షన్ పార్ట్ అయిపోయింది. జస్ట్ ఒకసారి మనకి క్లాస్ అయిపోయిన తర్వాత టీచర్ వచ్చే గ్యాప్ లో లేకపోతే ఇంటర్వెల్ గ్యాప్ లో ఒక 5 to 10 minutes రివిజన్ చేయి. ఏమేమి టాపిక్స్, వాట్ ఆర్ ద థింగ్స్ వి హావ్ డిస్కస్డ్ అని. దాని తర్వాత చాప్టర్ ఫినిష్ అయిపోయిన తర్వాత, టీచర్ ఒక క్లాస్ ఫినిష్ చేయడానికి 2-3 days పడుతుంది కదా. సో చాప్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి చదువు, లేదంటే మనం వన్ షాట్ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ ఒక 2-3 days కి మళ్ళీ ఒకసారి చదువు. దాని తర్వాత ఏదైనా బిఫోర్ ఎనీ టెస్ట్ అనే కాదు, అట్లీస్ట్ 15 days కి ఒకసారి, దెన్ 1 month కి ఒకసారి. ఈ సండేస్ మనం మధ్యలో సండేస్ ఉంటాయి కదా, ఆ టైంలో ఈ రివిజన్ పెట్టుకో. అప్పుడు నీకు బర్డెన్ ఉండదు. క్లాస్ వర్క్ తో పాటు ఇది సండేస్ లో ఈ రివిజన్ కూడా అయిపోతుంది. అండ్ ఎస్, మనకి సబ్జెక్ట్ వైజ్ గా కొన్ని ప్రయారిటీ థింగ్స్ మనం ఫోకస్ చేయాలి. ప్రతి సబ్జెక్ట్ ని మనం ఒకే రకంగా చదవలేము. ఇప్పుడు ఫిజిక్స్ చదివినట్టే బయాలజీ చదవలేము, బయాలజీ చదివిన స్ట్రాటజీ నువ్వు కెమిస్ట్రీకి అప్లై చేయలేవు. ఎందుకు? డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు బయాలజీలో డయాగ్రామ్స్ ఉంటాయి, చాలా లేబులింగ్ ఉంటుంది, టర్మినాలజీ అవసరం. కానీ కెమిస్ట్రీకి వచ్చేసరికి ఈక్వేషన్స్ ఇంపార్టెంట్ మనకి, అండ్ ఫిజిక్స్ లో న్యూమరికల్స్ కావాలి. సో అన్ని డిఫరెంట్ స్ట్రాటజీస్ అవసరం. సో ఏ సబ్జెక్ట్ లో దేని మీద ఫోకస్ చేయాలని చెప్తున్నాను. దట్ ఫిజిక్స్ లో చాలా ఫార్ములాస్ ఉంటాయి, లైక్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అని, లెన్స్ ఫార్ములా, మిర్రర్ ఫార్ములా. అండ్ మన ఎలక్ట్రిసిటీ చాప్టర్ లో సర్క్యూట్స్ ఉంటాయి. సర్క్యూట్ కింద నుంచి మన ఒక క్వశ్చన్ అడిగినప్పుడు నువ్వు సర్క్యూట్ నుంచి వాల్యూస్ ని తీసుకొని ఫార్ములా గుర్తుపెట్టుకొని చేయాల్సి ఉంటుంది. సో న్యూమరికల్స్ చేయాలంటే మనకి కావాల్సిన ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ఫార్ములా కావాలి అని అంటే ఏం చేస్తావు, నువ్వు మళ్ళీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయలేవు కదా.
అందుకోసమే షార్ట్ నోట్స్ ఎలాగైతే ఒక చాప్టర్ మొత్తం రాసుకుంటావో అలాగే చాప్టర్ వైజ్ ఫార్ములా షీట్ కూడా పెట్టుకో. దట్ ఫిజిక్స్ లో మొత్తం కలిపి ఫార్ములాస్ నాకు తెలిసి అరౌండ్ 20 కూడా ఉండవు, కాబట్టి వాటన్నిటి ఒకటే సింగిల్ పేజ్ లో నువ్వు మెయింటైన్ చేయొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు రివైజ్ చేయొచ్చు. అండ్ ద రే డయాగ్రామ్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. దట్ రే డయాగ్రామ్స్ మనకి యాక్చువల్ గా అయితే 16 ఇవి 16 రే డయాగ్రామ్స్ ఉంటాయి. దాంతో పాటు మనకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఈ 16 రే డయాగ్రామ్స్ ఆఫ్ లెన్సెస్ అండ్ అలాగే మన మిర్రర్స్ చాలా ఇంపార్టెంట్. వీటిని ఎప్పటికప్పుడు ఎవ్రీ మంత్ ఒకసారైనా వీటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ కెమిస్ట్రీలో మీరు కెమికల్ ఈక్వేషన్స్ నుంచి స్టార్ట్ చేస్తే కార్బన్ అండ్ కాంపౌండ్స్ వరకు చాలా రియాక్షన్స్ ఉంటాయి. ఆ రియాక్షన్స్ అన్నిటిని నువ్వు బట్టి రాస్తానంటే కుదరదు. ప్రతి రియాక్షన్ ని అర్థం చేసుకోవాలి. అండ్ కంప్లీట్ ప్రతి రియాక్షన్ కి ఒక యాక్టివిటీ ఉంటుంది, ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీని అర్థం చేసుకుంటే నువ్వు రియాక్షన్స్ అన్నిటిని ఈజీగా రాయగలవు. సో స్టోరీ అని అంటే మన ఎన్సీఆర్టీ యాక్టివిటీస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇది యాసిడ్ బేసిస్ సాల్ట్స్ లో దట్ మెటల్ యాసిడ్ లో వేస్తే ఏమవుతుంది, దట్ ఇది గ్యాస్ ని రిలీజ్ చేస్తుంది కదా. సో అలాగే నువ్వు ఏ మెటల్ వాడుతున్నావు, ఏ యాసిడ్ లో వేస్తున్నావు, గ్యాస్ వచ్చేది కామన్ అండ్ లాస్ట్ కి వచ్చే సొల్యూషన్ కూడా కామన్. కాకపోతే ఇక్కడ నీకు హోల్ మ్యాటర్ ఏందనంటే అక్కడ గ్యాస్ రిలీజ్ అయింది అని అర్థం అవ్వాలి మెటల్స్ ని మనం యాసిడ్ లో వేస్తే. సో ఇలాంటి యాక్టివిటీస్ చాలా ఉంటాయి. ప్రతి యాక్టివిటీకి కింద కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ ఈక్వేషన్స్ అన్ని అర్థం కావాలంటే నువ్వు ఎన్సీఆర్టీ యాక్టివిటీస్ ని ఫాలో అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ క్వశ్చన్స్ కొన్నాను లైన్ బై లైన్ చదువుకుంటూ వెళ్ళాలి. దట్ మన టెక్స్ట్ బుక్ లో లైన్ బై లైన్ చదువుకుంటూ వెళ్తేనే నువ్వు రేపు పొద్దున క్వశ్చన్స్, కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ ఏదైనా అడిగినప్పుడు నువ్వు ఆన్సర్ చేయగలవు. అండ్ దెన్ కమింగ్ టు బయాలజీ అని అంటే ఇది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కన్నా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే కంప్లీట్ థియరీ. ఇందులో ఉన్న న్యూమరికల్స్ ఉంటాయి, మేనేజ్ చేయొచ్చు. ఇందులోనన్న యాక్టివిటీస్ అండ్ అలాగే మన ఈక్వేషన్స్ ఉంటాయి, మేనేజ్ చేయొచ్చు. బట్ ఇది అట్లా కాదు, కంప్లీట్ థియరీ అండ్ దాంతో పాటు డయాగ్రామ్స్, వాటితో పాటు లేబులింగ్ చేసి ప్రతిదానికి మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి దట్ ఇది ఏం చేస్తుంది అని. సో మెనీ చాలా బ్రెయిన్ వర్క్ ఉంటుంది దీంట్లో. సో దీంట్లో డయాగ్రామ్స్ ని చూసి నేను నేర్చుకుంటా అంటే కుదరదు. కళ్ళతో ప్రాక్టీస్ చేయలేదు. ఖచ్చితంగా పెన్ను కూడా కాదు, పెన్సిల్ తీసుకొని ప్రాక్టీస్ చేసి లేబులింగ్ కంపల్సరీ చేయాలి. లేబుల్ చేయకపోతే నువ్వు సగం మార్కులు పోగొట్టుకున్నట్టే వాంటెడ్లీ. అండ్ దాంతో పాటుగా ఈ థియరీ ఉంటది కదా, ఈ థియరీలో మనము మధ్యలో ఈ పాయింట్స్ మిస్ అవుతూ ఉంటాం. దట్ ఒక కంప్లీట్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంది, దాని గురించి రాయమని అడిగినప్పుడు మధ్యలో ఏదో ఒక పార్ట్ గురించి మనం మిస్ అవుతాం. కాబట్టి అట్లాంటివి ఎగ్జామ్ లో జరగకుండా ఉండాలంటే నువ్వు ఇక్కడే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్ ని ఒక్కొక్క రకంగా అప్రోచ్ అవ్వాలి మీరు. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఒక వీక్ లో 5 hours పెట్టుకో. 5 hours పెట్టుకున్నా మంచిదే, లేకపోతే డైలీ 1 to 2 hours పెట్టుకున్నా మంచిదే. జస్ట్ ఆ 1 hour లో నువ్వు తీసుకున్న పెద్ద టాస్క్లు వద్దు, చిన్న టాస్కులు తీసుకొని ఫినిష్ చేస్తూ ఉండు. నువ్వు ఆటోమేటిక్ గా రాయగలవు. అండ్ ఎస్, నువ్వు ఆల్రెడీ మైండ్ సెట్ ని ప్రిపేర్ చేసుకో దట్ ఎస్ నేను ఈ ఇయర్ క్లాస్ 10th సైన్స్ లో 100/100 కొడుతున్నాను. దానికోసం ఏమేమి చేయాలి ఇవన్నీ ఉన్నాయి కదా, ఒకసారి షెడ్యూల్ వేసుకో, స్ట్రాటజీ వేసుకో, దాని ప్రకారం చదివేసేయి. ఓకే. అండ్ మీకు 1 shots కావాలన్నా, లేకపోతే ఇంకా ఎగ్జామ్ రిలేటెడ్ రివిజన్ కానీ ఇంటెక్స్ క్వశ్చన్స్ ఇవేవి కావాలన్నా కూడా మన ఛానల్లో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. సో స్టే ట్యూన్ టు Vedanta Telugu CBSE 9, 10, 10 Telugu. This is Gayatri Patel, your favorite master teacher. See you soon in the next video.